తెలంగాణలో నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉండగా మహబూబాబాద్ జిల్లాలోనూ వెలుగులోకి వచ్చాయి. తరూరు మండలం టీకియా తండాలో నకిలీ విత్తనాల విక్రయంపై పోలీసులు సిసిఎస్ బృందం దాడి చేశారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఎస్పీ గారు డాక్టర్ శబరీష్ పి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మడానికి చూస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ దయచేసి మంచి నాణ్యతమైన మరియు సర్టిఫికేషన్ చేసిన విత్తనాలే కొని వారు వ్యవసాయాన్ని చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. తెలంగాణలో నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. అయితే ఓవరాల్ గా తెలంగాణలో వస్తున్న నకిలీ విత్తనాలకు సంబంధించి ఇటు పోలీసులు సిసిఎస్ అధికారులు కూడా కలిపి దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి? నకిలీ విత్తనాల ముఠాను గుట్టురట్టు చేశారు మహబూబాద్ జిల్లా తొర్రూరు పోలీసులు. అయితే ఈ రోజు మహబూబాద్ డిఎస్పీ ప్రెస్ మీట్ లో వెల్లడించిన వివరాలు చూసినట్లయితే మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం టీకియా తండాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై పోలీసులు పక్కా సమాచారంతో అటు టాస్క్ ఫోర్స్ ఇటు సిసిఎస్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తుల నుంచి 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నకిలీ విత్తనాలను పట్టుకెళ్తున్న ఇద్దరు నిందితులు అటు టీకియా తండాకు చెందిన బానతు వెంకన్న ఆ రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్నారు. అదేవిధంగా బరావత్ సోమన్న ఇద్దరు కూడా ఈ యొక్క నకిలీ విత్తనాలను సరఫరాదారుడిగా ఒకరు మరి ఒకరు రైతులకు విక్రయించే వ్యక్తిగా అక్కడ మారి అక్కడ తిష్ట వేసి ఇటు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న తరుణంలో పక్కా సమాచారంతో పోలీసులు ఈ రోజు వాళ్ళని పట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇది ఒక తొర్రూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నకిలీ విత్తనాలను పట్టుకోవడంలో చొరవ చూపినటువంటి అటు తొర్రూరు సిఐని అటు సిసిఎస్ పోలీసులను అయితే తొర్రూరు డిఎస్పీ అభినందించారు. అయితే ఇటు వర్షాకాలం సమీపిస్తుండడంతో ముఖ్యంగా పత్తి విత్తనాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంది. అయితే పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులు మోసపోతున్న ఘటనలు కోకొల్లుగా కనిపిస్తున్నాయి. అయితే నకిలీ విత్తనాలపై ఆ కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యంత్రాంగాన్ని మోసం చేస్తున్న ఇలాంటి నకిలీ ముఠాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.